ఈరోజు నేను చెముడుగుంట దగ్గర ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్కి వచ్చాను. డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ చెముడుగుంట వెంకటాచలం మండలం నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంది. ఎదురుగా మనకు సివి రామన్ విగ్రహం కూడా ఇక్కడ కనపడుతూ ఉంది. డిస్ట్రిక్ట్ సైన్స్ చాలా ఎగ్జిబిట్స్ సెంటర్లో చాలా ఎగ్జిబిట్స్ ఉన్నాయి. ఫస్ట్ రూమ్కి వచ్చాను. ఈ ఫస్ట్ రూమ్లో ఉన్న ప్రతి మోడల్ కూడా చాలా ఇంటరాక్టివ్ మోడల్గా ఉంది. ప్రతి దాంతో మనం అక్కడ నిలబడి చదివి దాన్ని అర్థం చేసుకొని ఇంటరాక్ట్ అయ్యి చేయొచ్చు. అయితే నాకు ఇక్కడ పెడల్ పవర్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్ బాగా ఆకట్టుకున్నది. దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఒక సైకిల్ని ఫిక్స్ చేస్తున్నారు. దీన్ని ఎక్కి మనం తొక్కొచ్చు. అయితే ఇక్కడ దీని గురించినటువంటి చక్కటి వివరణ కూడా ఇచ్చారు, ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. ఈ సైకిల్ని చూస్తే దీని మీద మనకు ఒక స్టాండ్ మీద ఫిక్స్ చేస్తున్నారు. ఇది బాయ్స్ కానీ గర్ల్స్ కానీ హ్యాపీగా కూర్చొని తొక్కొచ్చు. మీరు గమనించినట్లయితే ఈ వెనక చక్రానికి ఒక వస్తువును అమర్చున్నారు చూడండి. దీని పేరే డైనమో లేదా జనరేటర్. ఈ డైనమోలో లోపల ఏముంటుంది అంటే ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. లోపల ఒక తీగ చుట్ట అనేది రాగి తీగ చుట్టని పెట్టుంటారు. ఈ టైరు ఇక్కడ ఉండేటువంటి షాఫ్ట్తో ఈ రెండింటిని కూడా బిగించున్నారు. దీని నుంచి వచ్చేటువంటి వైర్ని గమనించినట్లయితే ఈ వైరు ఎదురుగా ఉండేటువంటి ఇక్కడ చూడండి బల్బులు ఉన్నాయి. ఈ బల్బులకి కనెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు గమనించవచ్చు, నేను చూపిస్తాను మీకు చక్కగా. ఇలా మనం ఈ సైకిల్ని ఎక్కి ఇలా ఈ పెడల్ని స్పీడ్గా ఈ తిప్పడం అనేది ఇది మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీలో దీన్ని కైనెటిక్ ఎనర్జీ అంట. ఇప్పుడు అక్కడ బల్బులు వెలగడం లేదు చూడండి, కానీ ఇలా ఆ మెకానికల్ ఎనర్జీని మనం ఈ డివైస్ ద్వారా అక్కడ బల్బులు వెలిగే విధంగా చేసాం. ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారింది. ఇది మనం చదువుతున్నటువంటి లేదా మనం పాఠాల్లో తెలుసుకున్నటువంటి సైన్స్ సూత్రమే. దాని పేరే శక్తి నిత్యత్వ నియమం లేదా శక్తి నిత్యత్వ సూత్రం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఏం జరిగింది ఇక్కడ, నేను ఎంత స్పీడ్గా అయితే తొక్కడం స్టార్ట్ చేశానో అక్కడ అంత ఇంటెన్స్గా అంటే ఎక్కువ వెలుగు అనేది వచ్చింది. స్పీడ్ తగ్గించినప్పుడు మళ్ళీ వెలుగు అనేది తగ్గిపోయింది. అంటే ఈ మొత్తం ఒక శక్తి రూపం ఇంకో శక్తి రూపానికి ఎలా మారుతుంది అన్నది ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సినటువంటి సూత్రం పెడల్ పవర్ ఎక్స్పెరిమెంట్లో. ఈ డివైస్ పేరే డైనమో లేదా దీన్ని జనరేటర్ అంటారు. దీన్ని మైకెల్ ఫారడే అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు. ఇది మనం చూసినట్లయితే ఇక్కడ ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు ఈ రొటేషన్ ఏదైతే ఉందో లోపల ఉన్నటువంటి అయస్కాంతాల మధ్య ఉన్నటువంటి తీగ చుట్టలోకి వెళుతుంది. ఆ తీగ చుట్ట అనేది రొటేట్ అవడం వల్ల తీగ చుట్ట యొక్క అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత ఫ్లక్స్ బలరేఖలు ఉంటాయి. ఆ బలరేఖలు ఎప్పుడైతే ఆ తీగ చుట్ట గుండా వెళ్లే క్రమంలో చేంజ్ అవుతూ ఉంటాయో ఆ యొక్క తీగ చుట్ట మీద బలాలు పనిచేస్తాయి. ఆ పనిచేసేటువంటి బలాలు దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల యొక్క కదలికలకు కారణమవుతాయి. మీ అందరికి తెలుసు, కరెంట్ లేదా ప్రవాహము, విద్యుత్ ప్రవాహం అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహమే. ఎలక్ట్రాన్ల ప్రవాహాన్నే విద్యుత్ ప్రవాహం అంటారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల కదలికల ద్వారా ఆ కనెక్ట్ చేసినటువంటి తీగ నుంచి ఆ విద్యుత్ ప్రవాహం వల్ల బల్బులు వెలగడం అనేది జరుగుతాయి. ఇది ఇప్పుడు మనం చూసినటువంటి ఈ యొక్క సూత్రం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి రాగి తీగ చుట్ట అనేది అయస్కాంత క్షేత్రంలో కదిలినప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. అంటే దీని అర్థం రాగి తీగ చుట్ట అయస్కాంత క్షేత్రంలో కదిలేటట్లు చేయాలి. అది ఎలా చేస్తాం అనేటువంటి దానికి మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద డ్యామ్ కట్టారు. డ్యామ్లో నీటిని నిల్వ చేసి మీరు చూస్తూ ఉంటారు. వాటర్ అనేది డ్యామ్ నుంచి వదులుతున్నప్పుడు వీటినే టర్బైన్స్ అంటారు. అంటే పెద్ద రాగి తీగ చుట్టలని అయస్కాంత క్షేత్రంలో ఉంచి ఆ యొక్క వాటర్ ఫ్లో ఏదైతే పడుతుందో అక్కడ ఉంచినప్పుడు ఆ టర్బైన్స్ తిరగడం ద్వారా ఆ వాటర్కు ఉన్నటువంటి గతిజ శక్తి కైనెటిక్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయొచ్చు. దీన్నే మనం
జల విద్యుత్ అంటాం, జల విద్యుత్ లేదా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అంటారు. అలానే బొగ్గుతో నడిచేటువంటివి కూడా మనకు తెలిసిందే. మన నెల్లూరు దగ్గర జరుగుతుంది అంటే ఇక్కడ కూడా ఫస్ట్ బొగ్గుని తీసుకొని బొగ్గుని హీట్ చేస్తారు. ఆ వచ్చినటువంటి హీట్ తో వాటర్ ని వేపర్ ఆవిరి చేస్తారు. ఆవిరి టర్బైన్స్ మీదుగా పంపుతారు. ఆవిరిలో ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ శక్తి ద్వారా టర్బైన్స్ ని తిప్పి అలా ప్రొడ్యూస్ చేయొచ్చు ఎలక్ట్రిసిటీని. దాన్ని మనం ఏమంటున్నామంటే కోల్ ద్వారా కాబట్టి థర్మల్ ఎలక్ట్రిసిటీ అని పిలుస్తున్నాం. ఇవే కాకుండా ప్రపంచంలో ఇప్పుడు ఉదాహరణకు బాగా గాలి వీచేటువంటి ప్రాంతాల్లో గాలి మరలని పెట్టి అవి తిరిగేటట్టు చేసి ఎలక్ట్రిక్ జనరేటర్స్ సహాయంతో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి అక్కడ వాటర్ లిఫ్ట్ చేయడం ఇలాంటివి కూడా చేస్తున్నారు. ఇంకా అడ్వాన్స్ గా ఈరోజు మనకు ప్రపంచానికి కావాల్సినటువంటి శక్తి వనరు కోసం తక్కువ మోతాదులో యురేనియం లాంటి రేడియో ధార్మిక పదార్థాలను తీసుకొని వాటిలో న్యూక్లియర్ రియాక్షన్స్ ని కంట్రోల్డ్ న్యూక్లియర్ రియాక్షన్స్ చేసి సేమ్ హీట్ ఫారడే చేసిన ఈ చిన్న ప్రయోగం ఈ రోజు ప్రపంచ ముఖ చిత్రాన్ని కావలసినంత ఎనర్జీని హార్నెస్ చేయడానికి, కావలసినంత ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక రూమ్ లో ఫ్యాన్, టీవీ, శాటిలైట్ కమ్యూనికేషన్స్ వాట్ నాట్ అనుకోండి. ఈరోజు మోడర్న్ వరల్డ్ లో ప్రతి డివైస్ కూడా కావలసిన ఎలక్ట్రిసిటీని ఫారడే ప్రిన్సిపల్ నుంచే పొందుతున్నామంటే మనకు చాలా ఆశ్చర్యంగాను. ఇప్పుడు మరి ఈ ప్రయోగాన్ని మీరు చూశారు కదా. ఈ ప్రయోగంలో ఉన్నటువంటి శక్తి నిత్యత్వ నియమాన్ని మనం ఎక్కడెక్కడ చూడొచ్చు డైలీ లైఫ్ లో అన్నప్పుడు, మనం కార్లు అలాంటివి కొన్ని చోట్ల ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ వెళ్ళినటువంటి కార్లు చలనం ద్వారా ఆ రోడ్లోనే కొన్ని ఇలాంటి డైనమోస్ ఫిక్స్ చేస్తుంటారు. ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి ఎనర్జీ అంతా కూడా స్టోర్ అయి ఉంటుంది. స్టోర్ అయ్యి నైట్ టైము ఆ యొక్క స్ట్రీట్ లైట్స్ అన్ని చక్కగా వెలుగుతాయి అన్నమాట. అది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా చూడదు. కానీ మన చిన్న చిన్న అవసరాలకు మనము ఇలాంటి ఒక ఎనర్జీ సోర్స్ ని మన డైలీ లైఫ్ లో యూటిలైజ్ చేసుకునే సందర్భాలు చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక మార్నింగ్ వాకింగ్ అలా పార్కులకు వెళ్తూ ఉంటాం. అక్కడ కొన్ని పరికరాలు పెట్టి ఉంటారు. వాటిలో చేసేటువంటి ఎక్సర్సైజ్ నుంచి ఇలాంటి చిన్న డైనమోస్ ఏర్పాటు చేయగలిగితే వాటిల్లో మనం చేసే ఎక్సర్సైజ్ వల్ల మన బాడీ ఫిట్ గా ఉంటుంది. ప్లస్ మనం కొంత ఎనర్జీని రీస్టోర్ చేసి మళ్ళీ వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే మన హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ లో చూస్తే మిక్సీ కానీ లేదంటే అలానే వాషింగ్ మిషన్స్ కానీ ఇలాంటివి మనం కొంతమంది ఇంట్లోనే ఎక్సర్సైజెస్ చేసే డివైజెస్ పెట్టుకొని ఉంటారు. వాటి ద్వారా ట్రెడ్మిల్ ఇలాంటివి, వాటి ద్వారా కూడా మనం ఎనర్జీని కొంత స్టోర్ చేసి మళ్ళీ యూటిలైజ్ చేయొచ్చు. ఎందుకు ఇంతగా చెప్పాల్సిన అవసరం వస్తుందంటే, ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్, కోల్ ఇలాంటివి ఏంటంటే ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ కి కారణమవుతూ ఉన్నాయి. రెండోది, అవి నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. కొంతకాలానికి కోల్, పెట్రోలియం ఇలాంటివన్నీ కూడా తగ్గిపోవచ్చు. కానీ ఇలాంటి కొత్త ఆలోచనతో ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేశారో ఈ డివైస్ ఏదైతే ఉందో, ఈ డివైస్ ని చూసినప్పుడు మనలో కొత్త ఆలోచన వచ్చి మనం ఎలా అయితే ఇంట్లోనే కాకుండా ఇలాంటి మన శక్తితో, మన శ్రమతో మనం తయారు చేసేటువంటి ఎనర్జీని మన అవసరాలకు వాడుతూ మళ్ళీ దాన్ని కొంత స్టోర్ చేసి ఎనర్జీని మళ్ళీ తిరిగి వాడి చేయడం వల్ల వాతావరణంలో పొల్యూటెంట్స్ ఉండవు, ఫ్రీ కాస్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫ్రీ పొల్యూట్ ఎనర్జీని కూడా మనం పొందే అవకాశాలు దీంట్లో ఉంటాయి. కాబట్టి పెద్ద స్థాయిలో మనం సైన్స్ సెంటర్లో ఈ ప్రయోగాన్ని చూసాము. ఇది చేయాలంటే చాలా పరికరాలు కావాలి, సైకిల్ కావాలి అని అనుకోవచ్చు మనం. కానీ దీన్ని చాలా సింపుల్ గా మనం చేయొచ్చు. మన స్కూల్లో చిన్న గాల్వనామీటర్ అనే చిన్న పరికరం ఉంటుంది. అదేంటంటే కరెంట్ని కొలిచేది. దానికి ఒక 20-30 చుట్లు ఉన్నటువంటి చిన్న రాగి తీగ చుట్టని తీసుకొని ఆ 2 ఎండ్స్ లో ఆ యొక్క ఉండేటువంటి 2 కొనలకి దాన్ని అటాచ్ చేసి, మన స్కూల్లోనే ల్యాబ్లో చిన్న మ్యాగ్నెట్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ ని కనుక మీరు కొంచెం ఆ రాగి తీగ చుట్టు లోపలికి ముందుకు వెనక్కి, ఏదైతే ఫారడే చేసింది కూడా ఇదే సింపుల్ గా, ఇలా ముందుకు వెనక్కి అన్నప్పుడు గాల్వనామీటర్ లో ఉండే నీడిలు ఇలా డిఫ్లెక్షన్స్, అంటే ముందుకు వెళ్ళినప్పుడు ఒకవైపుకి, వెనక్కి వచ్చినప్పుడు ఒకవైపుకి. కానీ అట్టే పెట్టేస్తే మాత్రం ఏమి రాదు, కదలికలు ఏమి ఉండవు. అలా ముందుకు వెనక్కి కదిపినప్పుడు మనం చాలా ఆశ్చర్యానికి గురవుతాం. అంటే బ్యాటరీ కూడా లేదు, బ్యాటరీ లేకపోయినా కూడా కరెంట్ వస్తుంది. ఇది ఎలా సాధ్యమైంది అన్నప్పుడు
మనం ఇంట్రెస్టింగ్ గా ఎలక్ట్రిసిటీని ఇలా కూడా జనరేట్ చేయొచ్చా అనే ఒక కొత్త ఆలోచన మనకు కలుగుతుంది. మెజర్మెంట్స్ ఆర్ హాల్ మార్క్ ఆఫ్ ఎవ్రీ సైన్స్ అంటారు. అంటే ఖచ్చితమైన కొలతలు అనేటువంటివి లేదా ఖచ్చితమైనటువంటి మెజర్మెంట్స్ అనేవి ప్రతి సైన్స్ లో ఒక ఆబ్జెక్టివ్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ పరికరాన్ని ఉపయోగించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 15 మినిట్స్ పాటు ఈ పెడలింగ్ చేశాము అంటే ఎంత ఎనర్జీ అవుట్పుట్ వస్తుంది. అలాంటి క్యాలిక్యులేషన్స్ చేయడానికి ఫారడే లాస్ లోను అలానే మనకు పవర్ క్యాలిక్యులేషన్ కి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. వీటిలో ఉన్న సింపుల్ మ్యాథమెటిక్స్ ని మనం స్టడీ చేస్తే మనము ఒక గంట పాటు మనం ఎటు ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేస్తూ ఉంటాం. 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తే ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేసినప్పుడు మనం యాక్యురేట్ మెజర్స్ తీసుకొని ఆ మెజర్స్ సహాయంతో మ్యాథమెటికల్ గా ఉన్నటువంటి అప్లికేషన్స్ ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి సైన్స్ సూత్రాలు నిజ జీవితంలో ఎలా ఉపయోగపడతాయి అనేటువంటి దానికి ఏవో ఊహలుగా కాకుండా ఖచ్చితమైన విలువల్లో తెలుసుకున్నప్పుడు మనకు చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది. స్టూడెంట్స్ మీరు కనుక గమనిస్తే ఈ అంశానికి ఇక్కడ ఒక చక్కటి పోస్టర్ ని డిజైన్ చేస్తున్నారు చూడండి. అండర్స్టాండింగ్ ద డైనమో ప్రిన్సిపల్ త్రూ పెడల్ పవర్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ డైనమో ప్రిన్సిపల్ ఎలా పనిచేస్తుంది అన్న దానికి ద డైనమో ప్రిన్సిపల్ ఈజ్ ఏ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్ రిలేటింగ్ టు ద కన్వర్షన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈరోజు ఎన్సిఎఫ్ 2023 ఇలాంటి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ ని సైన్స్ ని ఎలా అర్థం చేసుకోవాలని చెప్తున్నాయి అంటే ఏదైనా ఒక సైన్స్ అంశము మనము విన్నప్పుడు లేదా చదివినప్పుడు ఈ రెండు ఇక్కడ చక్కగా ఇచ్చారు. ఇక్కడ సార్ వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఎవిడెన్స్, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ జస్టిఫికేషన్. ఈ రెండు అంశాలు అనేటువంటివి ఏదైనా సరే ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రాసెస్ కి ఎక్స్పెరిమెంటల్ మెథడ్ కి ఈరోజు ఆధారం అన్నమాట. ఇవి లేకుండా ఏదైనా మాట్లాడాము అంటే అది పూర్తిగా సైన్స్ కాకపోవచ్చు అనే దానికి మనం ఒక ప్రయోగము అనేది ఒక ఎక్స్పెరిమెంట్ ఈజ్ ద ఎవిడెన్స్ ఆఫ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ అంటాం. కాబట్టి వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఎవిడెన్స్ అన్నప్పుడు ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, అలానే లెన్స్ లా, వీటికి సంబంధించి నెక్స్ట్ ఫర్దర్ గా డెవలప్ అయినటువంటి మాక్స్వెల్ ఈక్వేషన్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క పెడల్ పవర్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి ఎవిడెన్సెస్ గా తీసుకోవచ్చు. అయితే వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ జస్టిఫికేషన్, ఎలా దీన్ని జస్టిఫై చేస్తావు? ఇది ఓకే బాగుంది సోర్స్ ఇది, కానీ నువ్వు ప్రయోగం ద్వారా దీన్ని ప్రూవ్ చేసినప్పుడే కదా అది సక్సెస్ అయిందో లేదనే దాని ద్వారానే కదా మనం నిర్ణయిస్తాము. కాబట్టి మనం ఇందాక పెడల్ పవర్ ఎక్స్పెరిమెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఇక్కడున్న సైకిల్ తొక్కాము, ఈ తొక్కినటువంటి 1 by 1 స్టెప్స్ అరేంజ్మెంట్స్ అన్ని చక్కగా ఇక్కడ ఇచ్చారు సారు. ఆ డీటెయిల్డ్ అబ్జర్వేషన్స్ కూడా చూసాం మనం. ఎలా అయితే ఈ పెడల్ ని తొక్కామో దీనికి అనుగుణంగా ఇక్కడ బల్బ్ వెలగడం అనేది జరిగింది. అంటే మెకానికల్ ఎనర్జీ ఏదైతే ఇక్కడ రాశారో పైన మెకానికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రూవ్ అయింది. కాబట్టి ఒక సైన్స్ మెథడ్ లో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఇంత డీటెయిల్డ్ గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే అలానే ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని భావనలు అనేవి చాలా కీలకం ఏ సబ్జెక్ట్ తెలుసుకోవడానికైనా. అలా సార్ ఇక్కడ వాట్ ఈజ్ అన్ ఇండ్యూస్డ్ కరెంట్, వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, వాట్ ఈజ్ లెన్స్ లా, వాట్ ఈజ్ ఫారడేస్ లా, వాట్ ఈజ్ అన్ ఇండ్యూస్డ్ ఫీల్డ్, హౌ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ యూజ్డ్, ఇలా చాలా అంశాలు సమరైజ్ చేసి ఇక్కడ ఇవ్వడం ద్వారా మనం ఫర్దర్ గా స్టడీ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. అలానే ఏ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడైనా కొన్ని సేఫ్టీ కండిషన్స్ ఉంటాయి. అంటే ఎలా పడితే అలా సైకిల్ తొక్కేయడం, లేదంటే దాన్ని హార్డ్ గా మనం చేయడం, అది మనకు కొంత ఇబ్బంది కలగవచ్చు. అలాంటివి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకొని చేయాలనేది కూడా మీకు తెలిసిన విషయమే, దాన్ని కూడా చూపించారు. అయితే వీటన్నిటితో పాటు చాలా కీలకమైనటువంటి అంశం అనాలసిస్ అండ్ డిస్కషన్. ఇక్కడ ఈ మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది సరే, అయితే ఎఫిషియన్సీ ఎంత ఇన్పుట్ తో ఎంత అవుట్పుట్ వస్తుంది, మరి దీంట్లో ఏమైనా లాసెస్ ఉన్నాయా, ఈ లాసెస్ ని ఎలా మినిమైజ్ చేయొచ్చు, ఇలా బెటర్ డిజైన్ అండ్ బెటర్ మెటీరియల్స్ తో చేయొచ్చు అని మనకు ఫర్దర్ స్టడీకి స్కోప్ ఇస్తూ ఈ చక్కటి చార్ట్ కూడా చాలా అడిషనల్ ఇన్ఫర్మేషన్ లీడ్స్ టు ఎక్స్ప్లోర్ ద కాన్సెప్ట్ అనేటువంటి విధంగా ఉంది. తర్వాత ప్రాక్టికల్ అప్లికేషన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎమర్జెన్సీ పవర్, ఎడ్యుకేషనల్ టూల్స్, ఇలా అనేక విషయాల్లో దీని అప్లికేషన్స్ ని మనం చూడొచ్చు. ఈ ఏరియా ఎప్పుడు కూడా ఇంకా 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 యాడ్ అవుతూ ఉంటుంది సైన్స్ లో.
ఈ కొత్త విషయాలు జోడించే దాంట్లో మీరందరూ ఉండాలని కోరుతూ, దీంట్లో మీరు గనక గమనించినట్లయితే ఈ అంశాలతో పాటు ఇక్కడ సార్ QR కోడ్ అనేది కూడా ఒకటి డిజైన్ చేశారు. QR కోడ్ ని మీరు స్కాన్ చేయడం ద్వారా మన మొబైల్లో PDF ఈ యొక్క సమాచారం అంతా వస్తుంది. మోరోవర్ మనము యాక్చువల్లీ కంటిన్యూస్ లెర్నర్స్ అంటే లైఫ్ లాంగ్ లెర్నర్స్ గా కొనసాగినప్పుడే చాలా విషయాలు తెలుసుకోవడానికి లేదా మరిన్ని పరిశోధనలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సైన్స్ సెంటర్ ని విజిట్ చేయడం ద్వారా ఇలాంటి చాలా విషయాలు తెలుసుకొని మనలో ఒక సైంటిఫిక్ మెథడ్ ని లైఫ్ కి ఎలా అప్లై చేయాలి, సైంటిఫిక్ అనాలిసిస్ ఎలా చేయాలనేటువంటి సైన్స్ స్కిల్స్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఇంటరాక్టివ్ మోడల్ కి ఇలాంటి QR కోడ్ తో కూడినటువంటి పోస్టర్స్ డిజైన్ చేయబడుతూ ఉన్నాయి. కాబట్టి సైన్స్ సెంటర్ ని విజిట్ చేసి మీరు మంచి అనాలిసిస్, కంటెంట్ అనాలిసిస్ చేసుకొని తద్వారా మీరే స్వయంగా కొన్ని ఆపరేటర్స్ ని, ప్రయోగాల్ని డిజైన్ చేసే విధంగా ఈరోజు సైన్స్ సెంటర్ ని ప్రమోట్ చేస్తుంది. కాబట్టి చక్కగా విజిట్ చేసి రిసోర్సెస్ అన్నిటిని మీరు చక్కగా ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతూ ఇది ఒక మంచి సదవకాశంగా భావిస్తూ ఉన్నాను.